నకిలీ పత్తి విత్తనాలు రైతులను నట్టెట్ట ముంచుతున్నాయి. నకిలీ పత్తి విత్తనాలు తమను నట్టెట్ట ముంచాయని కన్నీటి పర్యంతమవుతున్నాడు పెద్దపల్లి జిల్లా రైతు ఉల్లి సదయ్య. అయితే కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలకు చెందిన ఓ రైతు 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కబడ్డీ పత్తి విత్తనాలు వేసి సాగు చేశాడు. 2 నెలలు అవుతున్నా పూత కాత రాకపోవడంతో ఆందోళన చెందాడు. కౌలుకు 20,000, పెట్టుబడికి పెట్టిన 70,000 రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైందని బోరున విలపిస్తున్నాడు. ఇదే విషయంపై వ్యవసాయ అధికారులు ప్రజావానికి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదని, పురుగుల మందు తాగడం తప్ప తనకు వేరే దారి లేదని వాపోయాడు. నకిలీ పత్తి విత్తనాలతో సాగు చేసిన పంట పొలాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అయితే నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నేను గుంట లేని కౌలు రైతును. 2 గుంటల భూమి కౌలు తీసుకున్నా. 1 ఎకరానికి 20,000 రూపాయలు కౌలు తీసుకున్నా. 2 ఎకరాల కౌలు తీసుకున్నా. ఎకరానికి 20,000 కౌలు తీసుకున్నా. మాదాయి పెట్టే దగ్గర కబడ్డీ అనే గింజలు తెచ్చిన. పెట్టినా ఒక చెట్టు ఇలా పెరుగుతుంది, కాత లేదు, పూత లేదు. దాదాపు ఎంత 1 ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టం జరిగింది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని కోరుతున్నాను. 3 ఎకరాలు పెట్టినాము కబడ్డీ కంపెనీ. దానికి 3 సార్లు మందులు వేసినాము. ఎక్కువనే మరి మందులు మంచి మందులే కొడతాను, ఏం కవర్ అవుతలేదు. మొన్న 5,000 మందు తెచ్చి కొట్టినాము, అది ఏం కవర్. పత్తి ఇలా ఇదే రకం ఉన్నది. శ్రీరాంపూర్లో తీసుకొచ్చాము మేము కబడ్డీ కంపెనీ. 2 నెలలు అయితే సార్ ఇవన్నీ ఒక్కసారి పెట్టినాయి సార్. ఇక 3 ఎకరాలకు పెట్టుబడికి తక్కువ అవుతుంది సార్. ఇక మీకు తెలియదా దాని గురించి? ఇక 3 సార్లు మందు వేసినాము. మళ్ళీ మొన్న మందు వేరే మందు అంటే 6,000 రూపాయల మందు తెచ్చి కొట్టిన ఆయన ఏం కవర్ అవ్వలేదు. అట్లనే ఉన్నది. మళ్ళీ వయసు వస్తే 2 ఎకరాల భూమి కౌలు తీసుకున్నాను. కౌలు రైతుగా తీసుకొని 1 ఎకరానికి 20,000 చొప్పున 2 ఎకరాలు 40,000 రూపాయలు కౌలు కట్టాను. ఈ దుక్కి దున్ని చేసి విత్తనం వేసి కబడ్డీ అనే పత్తి గింజలు పెట్టాను. ఇది వేపుగా పెరగడం కానీ ఆకులు గోంగూర ఆకులాగా చూడు, పూత లేదు, కాత లేదు. పెట్లే షాపు మాధవ్ పెట్లే షాపు బత్తాలు తెచ్చాను. పోయి అడుగుతాను కదంటే, నువ్వు దిక్కున్న చోట చేసుకోపో, నేను తయారు చేయలేదు, నేను 10-20 రూపాయలు లాభానికి అమ్ముకున్నా కానీ నేను తయారు చేయలేదు అన్నాడు. అలా ఏవో గారికి ఫోన్ చేశాను. ఏవో గారు మన సైన్స్ ఇద్దరు వచ్చారు. దీన్ని చూసిండేది మాకు అంతలేని పొంతలేని మాకే అర్థమైతే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత నేను మన ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టి వచ్చాను. ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఏ అధికారి కూడా స్పందన లేదు వరకు.